అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనకాల గూడూరు గ్రామంలో హత్యాచార యత్నానికి గురైన బాలికను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పరామర్శించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సఖి సెంటర్లో ఉన్న బాలికను పరామర్శించారు. బాలిక కుటుంబానికి మనోధైర్యాన్ని నింపారు. బాలికతో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మైనర్ బాలికల పట్ల, మహిళల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, హత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తి మీద పోలీసులు ఫోక్స్ కేసును కూడా నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరికి నమస్కారం అండి. నిన్నటి రోజున పుట్లూరు మండలంలో శనగల్గూడూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక పైన అత్యాచార యత్నాన్ని చేసినటువంటి 70 ఏళ్ల విఆర్ఏ పాప కూడా సభ్యకరంగా నన్ను ముట్టుకోవడం వల్ల నేను గట్టిగా అరవడం జరిగింది. స్థానికులు వచ్చి నన్ను కాపాడి ఆయనని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసు కూడా వెంటనే దాన్ని విచారించి పాప స్టేట్మెంట్ తీసుకొని తల్లిదండ్రులందరూ కూడా వెళ్ళి మాట్లాడడము, ఆయన కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో జరిగిన సందర్భాన్ని కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. వెంటనే నిందితుడిని రిమాండ్ లో కూడా 24 గంటల లోపే రాత్రిని ఆయనని అరెస్ట్ చేయడము, కంప్లైంట్ ప్రకారంగా పాపని వాళ్ళ రిజల్ట్స్ కోసము హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నానండి, ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద చేతులు వేయాలంటే కూడా భయపడే పరిస్థితిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. మీరు చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము. 11 ఏళ్ల బాలిక పైన, అంటే ఎవరు ఏం చేస్తారులే అనే ఒక ఇదితో ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, మన హోమ్ మినిస్టర్ గారు